బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఏవం జాతి విధానస్య ధార్మికస్య తదా గగ ఊర్ధ్వచిద్రేణ గచ్చంతి ప్రాణాస్తస్య సుఖేన హి. చూడండి, కాలభైరవ కర్మ ఒక విధమైనది, కాలభైరవ శాంతి మరో విధమైనది. రెండు వేరు. చాలా కాలం క్రితం చనిపోయిన వారి విషయానికి వస్తే, చాలా కాలం అంటే వారు పోయి 48 రోజులు లేదా 90 రోజుల కంటే ఎక్కువ రోజులు అయ్యుంటే, లేదా చనిపోయి 9 నెలల కంటే ఎక్కువ కాలం అయ్యుంటే వాళ్ళు చాలా కాలం క్రితం చనిపోయిన వాళ్ళు. 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా పెద్ద తేడా ఏ ఉండదు. 12 సంవత్సరాలు దాటితే, 11.5 ఏళ్లు దాటితే, 4356 రోజులు దాటితే మార్పు ఉంటుంది. ఆలోపు ఎవరైనా చనిపోయినప్పుడు, ఇందులోని సమస్య ఇదే. చూడండి, మీరు ఇది అర్థం చేసుకోవాలి. సమాజపరంగా మనకి చావు అంటే చావే. ఎలా పోయారన్నది పట్టించుకో. ఆ వ్యక్తి ఇక్కడ లేడు, మనకి తెలిసిందంతే. కానీ ఎలాగైతే జీవితం అందరికీ ఒకేలా ఉండదో, అలాగే చావు కూడా అందరికీ ఒకేలా ఉండదు. రోజూ లక్షల మంది పిల్లలు పుడుతూ ఉంటారు, వాళ్ళందరి జీవితం ఒకేలా ఉంటుందా అండి? అలాగే రోజూ లక్షల మంది చనిపోతూ ఉంటారు, లేదా కొన్ని వేల మంది చనిపోతుంటారు. వాళ్ళందరి చావు కూడా ఒకేలాగా ఉండదు. ఎందుకంటే చావు అంటే అది జీవం తాలూకు మరో పార్శ్వమే. ఎలా అయితే జీవితం అందరికీ ఒకేలా ఉండదో, అలాగే చావు కూడా అందరికీ ఒకేలాగా ఉండదు. అది ఎలా పోయారన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి శాంతి ప్రక్రియ అనేది చాలా వరకు వారికి ఏదైనా సహాయం అవసరమైతే దాన్ని అందించే ప్రయత్నం అన్నమాట. మన పూర్వీకులకు, తాత ముత్తాతలకు, తల్లిదండ్రులకు, లేదా ఇంకెవరికైనా కూడా మనం అందించాలనుకుంటున్న ఆ సహాయం ఏంటి? మనం ఏం చేయగలం? ఇది ఎలా అంటే, నేను చాలా కాలం నుండి ఉపమానం వాడుతున్నాను. ఎందుకంటే మన వద్ద ఉన్న అతి దగ్గర ఉపమానం అదే. అది ఒక బుడగలాంటిది. బుడగ. నా వ్యక్తిగత అనుభవంలో మీరు శరీరం వదిలినప్పుడు మీరు ఏ స్థాయి పరిణితిలో ఉన్నారు అన్నదాన్ని బట్టి మీ బుడగ ఎంత పల్చగా లేదా ఎంత మందంగా ఉంది అన్నదాన్ని బట్టి విషయాలు జరుగుతుంటాయి. ఒకవేళ మీ పైపెంకు లేదా మీ బుడగ చాలా మందంగా ఉంటే, పగలని విధంగా ఉంటే, అది నదిని తాకి తిరిగి వెనక్కి వస్తుంది. నది అంటే ఏంటి? ఇక్కడ నది అంటే ఒక ప్రవాహం, ఒక రకమైన శక్తి. ఇది జీవమూ కాదు, మరణమూ కాదు. అది పూర్తిగా వేరే రకమైన శక్తి. దీన్ని వివరించడానికి పదాలు లేవు. కాబట్టి మనం దాన్ని మిమ్మల్ని కాపాడే, మిమ్మల్ని కరిగించే ఒక వేరే రకమైన శక్తి అని చెప్పుకోవచ్చు. భారతీయ సాంప్రదాయంలో దీన్ని వైతరిణి అంటారు. వైతరిణి అంటే అది 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 రక్షించేది, మిమ్మల్ని రక్షించగలిగేది. మరి రక్షించడం అంటే ఏంటి? అది భౌతిక నది కాదు, అది ఒక ఉపమానం. కానీ ఒక శక్తి ప్రవాహం ఉంది. శరీరం విడిచిపెట్టాక సహజంగా ప్రతి జీవి ఈ నది వైపుకి ప్రయాణిస్తుంది. అయితే కొందరు తాకి తిరిగి వెనక్కి వస్తారు, కొందరు అందులో నానిపోతుంటారు, కొందరు సులభంగా దాన్ని దాటేస్తారు, కొందరు అక్కడికక్కడే అందులో కరిగిపోతారు. ఆ నదిని దాటిన వారికి లేదా తిరిగి వెనక్కి వెళ్ళిన వారికి కొంత సహాయం చేయగలం. వాళ్ళు తిరిగి వెళ్ళినా లేదా నదిని ఇంకా దాటకపోయినా, తిరిగి వెళ్ళిన వారికి కాదు గాని ఇంకా నదిని దాటని వారికి కాలభైరవ కర్మ చేయొచ్చు. వాళ్ళు ఇప్పటికే దాటేసి ఉండొచ్చు, అంటే మీకు ఖచ్చితంగా తెలియదు కదా. ఒకవేళ వాళ్ళు నదిని దాటేసినా ఇంకా వారికున్న మందపాటి పైపెంకు వల్ల, అలాగే వారికున్న వైఖరి వల్ల వారి అంతరంగం అప్రీతకరమైనదిగా ఉండొచ్చు. వారిలో కొంత ఆహ్లాదం నింపాలి అని అనుకుంటున్నారు, కొంత శాంతి చేకూర్చాలనుకుంటున్నారు. కాబట్టి మీరు వాళ్ళకి ఒక పొరని కరిగించాలి అని అనుకుంటున్నారు. ఆ అప్రీతకరమైన అనుభూతి కొంతవరకు పోయి ఆహ్లాదత కలుగుతుంది. ఇక్కడ ప్రయత్నం అంతా అదే.
ఇప్పటికే వాళ్ళు ఆహ్లాదంగా ఉంటే వారి తర్వాత పొరను తీసేయాలనుకుంటున్నారు. తద్వారా వాళ్ళు పూర్తిగా లయమైపోయే అవకాశం ఉంటుంది. ఆహ్లాదత కూడా ఒక బంధనమే. అప్రీతకరమైనది ఎలా అయితే బంధనమో ఆహ్లాదత కూడా ఒక బంధనమే. దురదృష్టవశాత్తు ఆహ్లాదత విషయంలో అది ఒక నిర్బంధమని తెలుసుకోవడానికి ప్రజలకి చాలా సమయం పడుతుంది. అదే దుఃఖం విషయంలో అది ఒక బంధనమని చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. కాబట్టి మీరు కాస్త ఆహ్లాదత చేకూర్చాలని చూస్తున్నారు. ఖచ్చితంగానా అనేది మనకు తెలియదు. బహుశా మీ తాతగారు లేదా ఆ వ్యక్తి ఇప్పటికే కరిగిపోయారేమో, ఏదైనా చేయాల్సిన అవసరమే లేదేమో, మీకది తెలీదు. కానీ మీ కర్తవ్యంగా మీరది చేస్తారు, ఒకవేళ ఆయనకి అవసరం ఉందేమో అని. చూడండి, ఇది ఎలా అంటే, మీరు ఇలాంటి క్రతువు చేస్తే ఇది ఆ వ్యక్తి గురించి మాత్రమే కాదు, ఎందుకంటే మనుషులను ముడేసి ఉంచే రుణానుబంధం అనేది ఒకటి ఉంటుంది. మీరు మీ తాతగారి కోసం కాలభైరవ శాంతి చేశారు అని అనుకుందాం. ఆయన అప్పటికే లయమైపోయి ఉంటే ఆయనకు దాని అవసరం ఉండదు. కానీ మీరు ఏమాత్రం పట్టించుకొని మీ తాతగారి తమ్ముడు ఆ స్థితిలో ఉంటే ఆయన దాని ద్వారా లాభం పొందొచ్చు. మీకది పర్వాలేదనుకుంటా. ఆయన మీకు పెద్దగా నచ్చకపోవచ్చు, పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ అతనికి మీరు సహాయం చేయొచ్చు. కాబట్టి రుణానుబంధంతో ముడిపడి ఉన్నవారు కూడా లాభం పొందొచ్చు. మీ బంధువు కాని వాళ్లు కూడా లాభం పొందొచ్చు. అందుకే మన సంస్కృతిలో కాలభైరవ శాంతి చేయిస్తూ ఉంటారు. మీ పూర్వీకులు ఇంకా అక్కడే తిరుగుతూ ఉన్నారా లేదా అన్నది మనకి తెలీదు. వాళ్ళు ఇప్పటికే లయమైపోయి ఉండొచ్చు, లేదా ముక్తి పొందారేమో, లేదా మళ్లీ పుట్టేశారేమో. ఏదైనా సరే మీరు అది చేస్తూనే ఉండాలి. అప్పుడు వాళ్లతో సంబంధం ఉన్న వాళ్ళందరూ లాభం పొందుతారు ఖచ్చితంగా. All the related people will benefit from that. పితృపక్షం అన్నప్పుడు పితృ అంటే కేవలం మీ తండ్రి లేదా తాత మాత్రమే కాదండి. మన ఉనికికి మూలమైన ప్రతి ఒక్కరూ మనకి పితృలే. కాబట్టి సంబంధం ఉన్న వారందరికీ ఇది జరగాలని అనుకుంటాం. వారు మనకి నచ్చినా నచ్చకపోయినా, తెలిసినా తెలియకపోయినా, మనతో సంబంధం ఉన్న వారందరికీ మనం చేయగలిగినది మనం చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.